పగడాలపై జరిగినటువంటి దాడి విషయమై నేడు క్రైస్తవ సమాజం అగ్గిలా మగ్గుతోంది. ఇది క్రైస్తవుల గర్జన ఎలా ఉన్నదో ఈనాడు చూపిస్తా ఉన్న సందర్భం కనిపిస్తుంది. క్రైస్తవులారా, ఇప్పుడైనా క్రైస్తవులను ముట్టుకుంటే ఏం జరుగుతుందో మనం చూపించాల్సిన అవసరం ఉన్నది. క్రైస్తవులు పిరికి వాళ్ళు కాదు, తలుచుకుంటే ప్రభుత్వాలను తారుమారు చేయగల శక్తి ఉన్న వాళ్ళని గ్రహించాల్సిన అవసరం ఉన్నది. ఈనాడు క్రైస్తవ సమాజం పట్ల వివక్షతో కూడినటువంటి ఈ మతోన్మాదులు ప్రవీణ్ ప్రగడాల గారిని అతి ఘోరంగా చంపి దాన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తున్న పరిస్థితి 2 రాష్ట్రాల్లో కనిపిస్తుంది. మరి ఇప్పటి వరకు సరైన న్యాయం జరగలేదు. ప్రభుత్వాలు ఇప్పటి వరకు క్రైస్తవుల పక్షంలో ఒక రక్షణ చట్టాన్ని ఇచ్చిన సందర్భం లేదు. ఇప్పటి వరకు క్రైస్తవులకంటూ మేము ప్రత్యేకంగా ఉంటాము, రక్షణ కల్పిస్తామని చెప్పిన సందర్భాలు కూడా లేవు. కేవలం అవసరాల కోసం వాడుకుంటూ, ఓటు బ్యాంక్ కోసం వాడుకుంటూ క్రైస్తవ సమాజాన్ని మోసం చేస్తూ ప్రతి క్షణం మోసం చేస్తూనే ఉన్నారు. క్రైస్తవ యావత్తు దేశంలో ఉన్న క్రైస్తవులారా, కదలండి కదలండి. ఇక మనం కూడా సింహ గర్జనకు సిద్ధమవ్వాలి. క్రైస్తవులంతా ఏకం కావాలి. క్రైస్తవులు ఒక బలమైనటువంటి సంకేతంగా నిలబడాలి. క్రైస్తవులను ముట్టుకుంటే దేశము బగ్గుమంటది, ప్రపంచము బగ్గుమంటదని తెలిసేలా చేయాల్సిన అవసరం ఉన్నది. ఈనాడు క్రైస్తవ సమాజము శాంతిపరమైనటువంటి మార్గంలో నడుస్తూ దేశాన్ని శాంతియుతంగా నడిపిస్తున్నప్పుడు అన్యాయంగా, అక్రమంగా, అతి దారుణంగా అమాయకుడైనటువంటి ప్రవీణ్ పగడాల గారిని కొట్టి చంపి యాక్సిడెంట్ గా చిత్రీకరించినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్నది. ఈ మతోన్మాదులను కాళ్ళ కింద తొక్కి పట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళ వల్ల దేశానికి ఎలాంటి ఉపయోగం లేదు. మతపరమైన గొడవలు పెట్టి దేశాన్ని చిన్నభిన్నం చేస్తూ మనుషుల మధ్య విభేదాలు తీసుకొస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ కలిగిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కనుక క్రైస్తవులారా ఏకమై ముందుకు నడవాలి. ఖచ్చితంగా క్రైస్తవ సింహ గర్జనకు సిద్ధం కాండి. త్వరలోనే క్రైస్తవ సింహ గర్జనలో మనకు బలం చూపించాలి. ఇంకా ప్రవీణ్ గారి యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటిదాకా రాలేదు. దోషులను కఠినంగా శిక్షించకపోతే అతి దారుణంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులు ఇంకా బలంగా పోరాడుతున్నారు.